రేపు అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అందుకే బట్టలన్నీ ఉతికేస్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి అన్నీ పోగడిపోతాయి. తినమ్మా, తిను. అమ్మమ్మ ఊరు రావా నువ్వు? ఇప్పుడు బూ తింటేనే అమ్మమ్మ ఊరు తీసుకెళ్తాను, బూ తినకపోతే అమ్మమ్మ ఊరు తీసుకెళ్ళను నిన్ను. అంటావులే, ఎన్నన్నా అంటావు. అయినా ఎన్ని రోజులు? రేపటి వరకే. రేపు మా అమ్మల ఊరు వెళ్తాను, ఆ తర్వాత అంతా నీదే రాజర్కు. హలో జ్యోతి, మన ఊరు వస్తావేంటే? రేపు నేను వస్తున్నాను, కలుద్దాం. నీకే ఉన్నారు మొగుడు పిల్లలోన, నాకున్నారేటి? వస్తావా రావా చెప్పు. ఏటు 100? ఎంత ఫ్రీ బస్సు అయితే మాత్రం 100 రూపాయలు ఏడు బావా? అసలుకే నా మేనకోళ్ళకి అన్నీ నా పోలికలే. మా బాప వచ్చేటప్పుడు ఏటి తేదు, ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చేస్తుంది అంటుందంట అందరితో. నేను ఇంకో 100 రూపాయలు ఇవ్వు బావా. బ్యాగ్ నిండా పిల్లల బట్టలే పట్టిస్తే నా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలి? ఎందుకులే, ఓ 2 నైటీలు పెట్టుకుంటాను. అక్కడ ఎలాగో ఇంకో 2 ఉన్నాయి కదా, ఈ 2 అవి 2 మొత్తం 4 సరిపోతాయి. బావా, దోశల పిండి ఆడి ఫ్రిడ్జ్లో పెట్టాను, పొలోమని నూనె ఉంపేకు. అట్ల పుల్ల అంచు ముంచితే సరిపోద్ది. చట్నీలా మా పుట్టింటి నుంచి పంపించమంటావేటి? బస్సు అంతా చాలా రష్గా ఉంది బావా, అందుకనే ఫోన్ చేయలేదు. ఫ్రీ బస్ అని చెప్పి కక్కుర్తి పడితే ఒళ్ళంతా హోనమైపోతుంది ఇక్కడ. సరే కానీ నేను లేనని చెప్పి పాలన్నీ పట్టుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చాకే బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టు, వచ్చాక తోడేడతాను. ఉంటాను.